జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవముపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 సెప్టెంబర్ మాసంలో 12 రాశుల వారికి మాస ఫలితాలు. 2024 సెప్టెంబర్ మాసంలో ధనుస్సు రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ ధనుస్సు రాశి వారికి 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, మిగతా గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక ముందుగా అనుకూల గ్రహాల గురించి మనం ప్రస్తావన చేస్తే, ఈ 2024 సెప్టెంబర్ మాసానికి గాను ధనుసు రాశి వారికి భాగ్యాధిపతి అయినటువంటి రవి భగవానుడు సెప్టెంబర్ 16 తర్వాత కన్యా రాశిలోనికి అనగా దశమ భావంలోనికి ఆయన సంచారాన్ని కొనసాగించడం వల్ల అధికారుల నుంచి పూర్తి సహకారాన్ని అందుకోగలుగుతారు. అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. తండ్రి నుంచి సహకారాన్ని అందుకోగలుగుతారు. షష్టమ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా దశమ భావం అయినటువంటి కన్యారాశిలోను, లాభభావం అయినటువంటి తులారాశిలో సంచారం కొనసాగించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్త్రీజన సహకారం వల్ల మీరు అభివృద్ధిని సాధిస్తారు. అలాగే పోటీ ప్రపంచంలో మంచి విజయాలను, అవకాశాలను అందుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను, నూతన అవకాశాలను అందుకోగలుగుతారు. దశమ భావంలో కన్యారాశిలో కేతు సంచారం కొనసాగుతుంది ఎప్పటి నుంచో. ఈ సెప్టెంబర్ మాసంలో కూడా ఈ ధనుసు రాశి వారికి దశమ భావంలో కన్యారాశిలో కేతు అలాగే సంచరిస్తున్నాడు కనుక నిరాడంబరంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. వ్యక్తుల సహకారం పుష్కలంగా ఉంటుంది. భగవంతుని యొక్క ఆశీస్సులతో మీరు మరింతగా అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుంది. మరి రవి, శుక్రుడు, కేతువు ఈ ధనుసు రాశి వారికి పూర్తి సహకారాన్ని అందిస్తూ పూర్తి లాభాలను, మంచి అనుకూల వాతావరణాన్ని అందిస్తున్నారు కనుక మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నటువంటి వాతావరణం, ప్రతికూల ఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది కనుక అందులో ప్రధానంగా పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు సప్తమ భావంలో అనగా మిథున రాశిలో సంచారం కొనసాగించడం వల్ల ధనుసు రాశి వారికి 7వ భావంలో కుజ సంచారం జనాలతో అనవసరమైనటువంటి అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సంతానంతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా భాగ్యమైనటువంటి సింహరాశిలో సంచారం కొనసాగటం వల్ల వ్యాపారం విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. చిన్న చిన్న అసౌకర్యాలు, ఆర్థిక విషయాలు వాయిదా పడ్డం ఇలాంటి ఇబ్బందులు మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు షష్టమ భావంలో వృషభ రాశిలో సంచారం కొనసాగించడం వల్ల విద్యా సంబంధమైన విషయాలు కానీ ఇతరత్ర పోటీ విషయాల్లో కాస్త మీరు వెనకడుగు వేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబంలో అశాంతికి అవకాశం కనిపిస్తుంది. అధికమైనటువంటి ఖర్చులు, ఇబ్బందికర వాతావరణం మిమ్మల్ని మరింతగా ఇబ్బంది పెట్టేటటువంటి సూచనగా కనిపిస్తుంది. తృతీయ భావానికి అధిపతి అయినటువంటి శని భగవానుడు తృతీయ భావం నుంచి వక్రించి ద్వితీయ భావాన్ని అనగా మకర రాశిని చూడడం వల్ల ఏళ్నాటి శని దోషం మళ్ళీ ప్రారంభమైంది. ఈ శని మకర రాశి వైపు దృష్టిని సారించినంత కాలం మీ మాటల వల్ల అపార్థాలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే చతుర్థ భావంలో మీనరాశిలో రాహు సంచారం ఎప్పటి నుంచో కొనసాగుతుంది. ఈ సెప్టెంబర్లో కూడా రాహు అలాగే సంచరిస్తారు కనుక కుటుంబంలో దుబారా ఖర్చులు, కుటుంబపరమైనటువంటి అధికమైనటువంటి ఇబ్బందికర వాతావరణం మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. మరి 2024 సెప్టెంబర్ మాసానికి గాను ఈ ధనుస్సు రాశి వారు కుజుడికి, బుధుడికి, గురువుకి, శనికి, రాహువుకి 5 గ్రహాలకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనుక నిత్యం దుర్గారాధన చేసుకోవడం వల్ల చతుర్థ రాహు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏళ్నాటి శని దోషం ఉంది కనుక శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించి రావణాష్టకం చదువుకోండి, గోసేవ చేయండి. బుధ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలను సమర్పించి సీతారామచంద్రమూర్తికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి. అలాగే గురుదోషం నుంచి బయటపడడానికి సిద్ధి సాయినాథుని ఆలయానికి వెళ్ళి సోమవారిని దర్శించుకోండి. కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించి 1 కేజీ కందిపప్పు పేదవారికి దానం చేయండి. ఈ రకంగా ధనుసు రాశి వారు చెప్పినటువంటి పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొంది ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది.